నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున అకాల అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యలో తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి, అలాగే ఈ రాశివారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశిలోకి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే తులారాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుగ్రహం, అలాగే కర్కాటక రాశిలో రవి మరియు సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు, అలాగే కుంభరాశిలో వక్రీగతిలో ఉన్న శని, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి అకాల అమావాస్యలోగా ఎలాంటి ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి పంచమ స్థానంలో వక్రీగతలో ఉన్న శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో నీటిలోకి అలాగే నిప్పులోకి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీకు రుణ సమస్యలు అలాగే రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ చేయకూడదు. ఈ రాశి వారికి 8వ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా వీరికి కుజదోషం ఏర్పడింది. అందువల్ల మీరు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథిలోను మరియు అమావాస్య రోజుల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయకూడదు. జలవాయు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఈ సమయంలో లావాదేవీలు మరియు క్రియ విక్రయాలు కూడా చేయకూడదు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఓర్పుతో ఎంతో సహనంతో ఉండాలి. రాజ్యస్థానంలో రాహువు సంచార స్థితి, లాభంలో బుధుడు, శుక్ర సంచార స్థితి, అలాగే వాయువ్యంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడుతూ ఉంటారు. అందువల్ల మీరు వీటి నుండి బయటపడడానికి అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని పూజ చేసుకోవాలి. అలాగే మీకు కుదిరితే ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లను తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటే శుభ ఫలితాలను పొందడంతో పాటుగా మీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు జిల్లేడు చెట్టు వేర్లకు పూజ చేసి మీ ఇంటిలో పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలగడంతో పాటుగా మీ వంశంలో రాబోయే మరో 7 తరాల వారికి ఆనందం సిద్ధిస్తుంది మరియు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే అనేక రకాల వంటి సిద్ధులు మీకు కలుగుతాయి. అందువల్ల తులారాశి వారికి ఈ సమయంలో మీరు ఎప్పుడు చూడనటువంటి ధనం అలాగే ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. ఈ రాశి గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు మరియు ఈ రాశి గలవారు ఏ రంగాల్లో ఉన్నారో వారందరూ ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. అసాధ్యం అనుకున్న పనులను తేలిగ్గా పూర్తి అవుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధన సహాయం అలాగే మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియచేయండి. మీ జోక్యం అనివార్యం అవుతుంది. ఆప్తులకు చక్కని సలహాలను ఇస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అవివాహితులకు శుభయోగంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటారు. పత్రాల్లో సవరణలను అనుకూలిస్తాయి. సంతకాలకి ఉన్నత విద్యా యోగం అవసరం పడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాగిస్తారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. ఉపాధ్యాయులకు శుభయోగంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. సోదరులతో సంప్రదింపులు కూడా చాలా చక్కగా జరుపుతారు. ఆస్తి వివాదాలు మీకు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఈ సమయంలో పుష్కలంగా ఉంది. అలాగే స్థానికుల కెరియర్ అవకాశాల గురించి చూసుకున్నట్లయితే మాసం మధ్యలో చాలా మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో నిమగ్నమైతే నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంట్లో కూర్చున్నందున ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది మరియు ఇది మీ మొత్తం వృత్తిని ప్రకాశవంతం చేస్తుంది. మీ కార్యాలయంలో సరైన శ్రద్ధను పొందండి మరియు ప్రమోషన్ల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. పూర్తి పని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది మరియు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు కూడా ప్రకాశిస్తుంది. స్థానికులకు ఆత్మగౌరవం పెరుగుతుంది. కార్యాలయంలోని సీనియర్లు పనిలో మొత్తం అవుట్పుట్తో సంతోషంగా ఉంటారు మరియు తద్వారా కార్యాలయంలో వారి మద్దతును పొందుతారు. విద్యార్థులకు ఈ నెల వివిధ రకాల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది.
మాసం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు 5వ ఇంటిపై ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాయి. ఇది అనుకూలమైన తెలివితేటలను పెంచుతుంది. మీరు అన్ని ప్రయత్నాలు ఏకాగ్రతను అధ్యయనంలో ఉంచాలనుకుంటారు మరియు తద్వారా వివిధ విషయాల అవగాహనను శాంతింపజేయాలి. మీ కుటుంబ జీవితానికి నెల చాలా అనుకూలంగా ఉంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తాడు. దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు కూర్చొని అక్కడి నుండి 2వ ఇంటిని చూస్తాడు మరియు స్థానికుల 4వ ఇంటిని కూడా చూస్తాడు. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గుతాయి మరియు ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని 5వ ఇంట్లో తిరోగమన స్థానానికి చేరుకుంటాడు. ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది. ప్రేమ బంధాల గురించి మాట్లాడుతూ నెల ప్రారంభంలో నెల బాగుంటుంది. బుధుడు మరియు శుక్రుడు వంటి సున్నితమైన గ్రహాలు 5వ ఇంటిని చూస్తాయి మరియు తద్వారా ప్రేమ సంబంధాలు మంచి వేగంతో పురోగమనిస్తాయి. మీ బంధాల్లో ప్రేమ మరియు అలాగే మంచి అనుబంధం పెరుగుతాయి మరియు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. సంబంధాల్లోనూ ప్రేమ పెరుగుదలతో మీ ముఖం చాలా గ్లోతో ఉంటుంది. అలాగే తులారాశి వారి ఆర్థిక స్థితి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉండి ఆదాయ స్థాయిలను పెంచుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మరియు మొత్తం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శని 11వ ఇంటిని చూస్తాడు మరియు ఇది రోజువారీ ఆదాయం మరియు ఆర్థిక వనరులను పెరుగుదలకు దారితీస్తుంది. మొత్తం ఆదాయ స్థాయిలను పెంచుతుంది. అలాగే ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడుకున్నట్లయితే నెలలో వివేకం మరియు జాగ్రత్తతో నింపాలి. అలాగే ప్రారంభంలో కుజుడు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. రాహు 6వ ఇంటిలో ఉంటాడు మరియు తిరోగమన శని 5వ ఇంట్లో ఉంటారు. ఈ విధంగా 5వ, 6వ, 7వ మరియు 8వ గృహాలు ప్రభావితం అవుతాయి. ఇవి స్థానికులకు వ్యాధులను అధిగమించగలవు. మీరు మీ పట్ల శ్రద్ధ చూపకపోతే అజాగ్రత్తగా ఉంటే మీకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనేది వ్యక్తులకు అతిపెద్ద సంపద మరియు తద్వారా ఈ సంపదను కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి సరైన ప్రయత్నం చేయండి. ఏ విధమైన మానసిక ఒత్తిడిని కలగకుండా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే కొత్త దినచర్యలను అనుసరించండి. అలాగే రవి సంచారం వలన మధ్యలో మీకు నిలిచిపోయిన ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో తోటివారితో ఆనందంగా ఉంటారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుజుడు సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అన్ని విధాల లాభం చేకూరుతుంది. ప్రయత్నించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. బుధగ్రహ సంచారం వలన సుఖ సౌకర్యాలు పొందుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. అలాగే శుక్ర సంచారం వలన విరోధాలు రావు. ఇక మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, బంధుమిత్రులతో తాత్కాలిక కాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈ మాసం చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతి అవుతుంది. అనవసరమైన ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అధికారులతో కారణాలు, కలహాలు ఉంటాయి. ఈ మాసం స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రాహు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఆగస్టు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ డబ్బు, ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ప్రమోషన్లు లేదా శాలరీ ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలి. నెలాఖరిలో రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ సపోర్ట్ చాలా బాగుంటుంది. తులారాశి వారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి రోజు పూజించాలి. అలాగే మీరు లక్కీ డేస్ వచ్చి ఆదివారం, మంగళవారం, గురువారం. లక్కీ కలర్స్ వచ్చి వైట్, బ్రౌన్. అలాగే మీ అదృష్ట నెంబర్లు వచ్చి 6, 14, 29, 33. సో చూశారు కదండి, మరి తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏంటి, అలాగే ఈ అమావాస్యలో వీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అమావాస్య రోజు వీరి జీవితంలోకి రాబోయే ఆ విషయాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.